గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్. ఫైనలీ మనము లాస్ట్ డేకి వచ్చేసాము. చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాము. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసాము లాస్ట్ 4 డేస్గా, రైట్? సో ఈరోజు మనము వెరీ ఎక్సైటింగ్. యాక్చువల్లీ లాస్ట్ 4 డేస్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకేం టెక్నిక్స్ చెప్పము బట్ చెప్తాను ఏం చేస్తాము. ఓకే, ఫస్ట్ మనం చక్కగా మనస్ఫూర్తిగా ధ్యానం, ఆ, మాస్టర్స్కి ఒకసారి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, హ్యాండ్స్ ఇన్ ప్లేయర్ పొజిషన్, స్పైన్ స్ట్రైట్, రిలాక్స్ యువర్ బాడీ, టేక్ a deep breath in and slowly breathe out. Breathe in, relax. బ్రహ్మర్షి పిత మహాపత్రిజీ మాస్టర్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. పరమ గురువులకు, ఆస్ట్రల్ మాస్టర్స్కు, ఏంజల్స్కు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇప్పుడు ఈ సెషన్కి జాయిన్ అయిన మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామం చెప్పుకుందాం. అలాగే ఐస్ క్లోజ్ చేసుకునే ఉండండి. స్లోగా ఇంటర్లాక్ యర్ ఫింగర్స్. బ్యాక్ సపోర్ట్ కావాలంటే తీసుకోండి. హాయిగా శ్వాసను గమనిద్దాం. బాడీ అంతా లూజ్గా రిలాక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. Slowly start observing your breath. Your very natural breath. హాయిగా శ్వాస మీద ధ్యాస. పక్కన ఏం శబ్దాలు వస్తున్నాయి ఏమీ పట్టించుకోవద్దండి. హాయిగా మీతో మీరు, మీ శ్వాసతో మీరు. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. మ్యూజిక్ పెట్టుకుందాము.
శ్వాసని గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. Last 1 minute, be with your breath.
Last 15 seconds. లోగా మీ హ్యాండ్స్ని తీసుకుని మీ ఫేస్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. Look at your palms, the gentle smile on your face. Okay, friends. సో మనము సారీ ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. మనం నవంబర్ అండ్ డిసెంబర్లో 41 days ఇన్నర్ రేస్ మెడిటేషన్ జర్నీ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. టైమింగ్స్ వచ్చి 9 to 10 PM ఈఎస్టీ టైమింగ్స్. ఓకే. అదే కాకుండా మనం ఏదైతే వర్క్షాప్ ఈరోజు చేసుకుంటున్నామో ఇది నెక్స్ట్ 5 weeks కూడా ప్రాక్టీస్లో పెట్టి అగైన్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో సేమ్ ఇదే 5 days ఇన్నర్ రేస్ హ్యాబిట్స్ ఇన్ యాక్షన్ వర్క్షాప్ ఏదైతే ప్రాక్టీస్లో పెట్టారో దానికి నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవచ్చు, ఒకసారి క్విక్ రీక్యాప్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏం చేయొచ్చు అనే దాని మీద మేము నెక్స్ట్ లెవెల్ది ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరు ప్రాక్టీస్ చేయటమే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే, దిస్ ఈస్ అ క్విక్ అనౌన్స్మెంట్ ఫర్ యూ గైస్. ఓకే, నా మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ సార్. Yeah, thank you. Thank you so much. Very good evening, everyone. సో వెల్కమ్ టు డే 5. సో ఈరోజు క్లాస్లో మనం ప్రతి ఒక్క టెక్నిక్ ఇప్పటి వరకు నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని కూడా ఒకసారి రీక్యాప్ క్విక్గా. అండ్ బిఫోర్ దట్ మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం, ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో మరి ఇవి విజ్డమ్గా మారాలి అని అనుకుంటే మీరు వీటిని బిలీవ్ చేసి యాక్షన్లోకి తీసుకొస్తేనే అవి విజ్డమ్గా మారుతాయి. సో అదొక్కటి చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ దాన్ని మార్చాలి అని అనుకుంటే మాత్రం బిలీవ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే అది విజ్డమ్గా మారుతుంది. సో మ్యామ్ ప్లీజ్ షేర్ ద స్లైడ్స్. అండ్ బిఫోర్ దట్ మ్యామ్ మనం ఒక గూగుల్ ఫామ్ అనుకున్నాం కదా, ఇది ఒక్కసారి షేర్ చేస్తారా? అండ్ ఈ గూగుల్ ఫామ్ ఏంటంటే మనం ఫర్దర్గా మనం కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నాం, లేదు క్లాసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మనం ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం కదా. సో మీరు అందరు కూడా ఆ గూగుల్ ఫామ్ ఒకసారి ఫిల్ చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్ కోసం ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆర్ సర్టిఫికేట్ కావచ్చు, ఫర్దర్ థింగ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కనెక్ట్ అయి ఉంటారు. మేడం షేర్ చేస్తున్నారు. యా, ఈ సెషన్ ఇది అవ్వగానే టెక్నిక్స్ రీక్యాప్ అవ్వగానే మనం షేర్ చేద్దాం సార్. నేను ఓకే చాట్లో పెడతాను. ఓకే ఓకే. యా, ఇక్కడ స్క్రీన్ మనకు కనిపిస్తుంది చూడండి. 14 ఫ్రెండ్స్. పవర్ఫుల్ టెక్నిక్స్. సారీ సార్. ప్లీజ్. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు వీడియో ఆన్ చేసుకోవాలి, బుక్ పెన్ పక్కనే పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ డే కదా, ఒక్కసారి ప్లీజ్. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఎస్ ఎస్ ఎస్, అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇంకొంచెం ఇంటరాక్టివ్ ఉంటుంది కదా, రైట్? ఎవ్రీ వన్ ప్లీజ్. సో ఇక్కడ మనకి 14 పవర్ఫుల్ టెక్నిక్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని కూడా మన హ్యాబిట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్, చాలా ఎఫెక్టివ్ టెక్నిక్స్. సో ఇవన్నీ ఒక్కసారి చూద్దాం క్విక్గా. మ్యామ్ నెక్స్ట్ స్లైడ్. సో ఇవి మన మైండ్ సెట్కి లేదు మూమెంటమ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. థింక్ లైక్ ఏ మాంక్ కావచ్చు, పవర్ పోజ్, 5 minute రూల్, రివార్డ్ టెక్నిక్. సో థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్లో మనం ఏం చేస్తామంటే, సో సండే రోజు మనం 1 week మొత్తానికి ఒకేసారి ప్లాన్ చేసుకుంటాం.
సో మండే ఏం చేయాలి, ఆర్ ట్యూస్డే ఏం చేయాలి, అలా సాటర్డే వరకు. సో అండ్ ఇక్కడ మనం లాజిక్ వర్సెస్ క్రియేటివ్ రెండు కూడా సెపరేట్ చేసేసుకోవాలి. మనం ఏవైతే టు డూ లిస్ట్ ఉంటుందో మనం రాసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా చేశారనుకుంటున్నా ఆల్రెడీ టు డూ లిస్ట్. ఆ టు డూ లిస్ట్ని సపరేషన్ చేయాలి. క్రియేటివ్ ఒకవైపు, లాజిక్ ఒకవైపు. లాజిక్ అంటే వాటికి ఏమి మనం అంత ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ మనకు లాజిక్ తెలిస్తే ఆ థింగ్స్ అనేవి మనం కంప్లీట్ చేయగలుగుతాం, క్విక్గా అయిపోతాయి. అదే క్రియేటివ్ వచ్చేసరికి చాలా టైం వాటి మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాటి గురించి డీప్గా ఆలోచించాలి, అనాలిసిస్ చేయాలి, ఇదంతా కూడా ఉండాలి అనుకుంటే అవి మనకి క్రియేటివ్. సో అలా మన టాస్క్ని మనం ఎప్పుడైతే డైలీ రొటీన్ ఏవైతే టాస్క్స్ ఉంటాయో వాటిని సెపరేషన్ చేసుకుంటామో, క్రియేటివ్ మార్నింగ్ అని, లాజిక్ ఈవినింగ్ అని, లేదు క్రియేటివ్ సండే, ఇలా డే వైజ్గా మనం వాటిని సెపరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా కూడా మనం సెపరేట్ చేసుకొని ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ వాటికి ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు వాటి గురించి ఇంకా డీప్గా ఆలోచించాల్సిన పని ఉండదు. మనం ఒక వారియర్గా యాక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ పవర్ పోస్ట్ టెక్నిక్. సో ఈ పవర్ పోస్ట్ టెక్నిక్లో మనం స్టేట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. మన యొక్క మైండ్ ఒక స్టేట్ని మేనేజ్ చేస్తున్నాం. సింపుల్గా ఫోకస్ మారుస్తున్నాం, వర్డ్స్ని చేంజ్ చేస్తున్నాం, మన యొక్క ఫిజియాలజీని మార్చుతున్నాం. సో ఇలా త్రీ థింగ్స్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా మన స్టేట్ అనేది మారిపోతుంది. ఒక కాన్ఫిడెంట్ బూస్ట్ ఇలా కావాలి అని అనుకునేటప్పుడు అది మీటింగ్స్ కావచ్చు, మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు కావచ్చు, ఏదైనా సరే మనకి హ్యాపీ మూమెంట్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటే మనకి ఈ పవర్ పోస్ట్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 5 minute రూల్. ఈ 5 minute రూల్ ఏంటంటే మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, లేదు పాత హ్యాబిట్ అయినా సరే మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాం, ఆ లేజినెస్ని, ఆ ప్రోకాస్టినేషన్ని మనం అవాయిడ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఒక 5 minutes చేస్తానని మీకు మైండ్ మీరు చెప్పుకొని వాటిని 5 to 1 కౌంట్ చేసుకొని స్టార్ట్ చేయడం. ఒక 5 minutes బుక్ రీడింగ్, మెడిటేషన్ చేయడం, వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా 5 minute రూల్ టెక్నిక్ అంటారు. రివార్డ్ టెక్నిక్. ఈ రివార్డ్ టెక్నిక్ అనేది నెక్స్ట్. ఈ రివార్డ్ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే మన బాడీ కొన్ని హార్మోన్స్ని సెక్రేట్ చేస్తుంది, హ్యాపీ హార్మోన్స్, డోపమిన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ హార్మోన్స్. సో మనం ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ని కోరుకుంటాం, అప్రిషియేషన్ కోరుకుంటాం, లేదు వ్యాలిడేషన్ కోరుకుంటూ ఉంటాం ఎదుటి వాళ్ళ నుంచి. మనం కుక్ చేసాం, అది బాగుందా లేదా అనేది వాళ్ళని చెప్పమని అడుగుతూ ఉంటాం. ఇలా ఏం చేసినా కూడా మనం ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే మన మైండ్ ఒక సర్టెన్ కెమికల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక కొన్ని టాస్క్ పెట్టుకుంటే ఈ టాస్క్ కంప్లీట్ అయితే నేను ఒక చిన్న రివార్డ్, లేదు సెల్ఫ్ ఎఫర్మేషన్ ఆర్ సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకుంటాను, లేదు సెల్ఫ్గా నేను ఒక గిఫ్ట్ ఇలా రివార్డ్ ఇచ్చుకుంటాను అని మీరు ఎప్పుడైతే ఆ రివార్డ్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటారో అది కూడా మనకి హెల్ప్ అవుతుంది థింగ్స్ని కంప్లీట్ చేయడానికి. యా, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి రీప్రోగ్రామింగ్, మన మైండ్ని రీవైర్ చేస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం మన మైండ్ని. అండ్ సోషల్ అకౌంటబిలిటీ. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ యాంకరింగ్ టెక్నిక్ ఉంది కదా. ఈ యాంకరింగ్ టెక్నిక్ అనేది సర్టైన్గా కొన్ని ట్రిగర్స్ని వాడుతున్నాం. అది మనం ఫిజికల్ బాడీలో థమ్ ఫింగర్ కావచ్చు, లెఫ్ట్ ఇయర్, రైట్ ఇయర్ ఆర్ రిస్ట్ కావచ్చు, ఏదైనా ఒక స్పెసిఫిక్ అండ్ అది కూడా యునిక్ ట్రిగ్గర్ పాయింట్స్ని, యాంకర్స్ని సెట్ చేసుకొని ఆ వర్డ్స్ని ఆర్ ప్రీవియస్ ఫీలింగ్స్ని వాటిని చూసుకొని మనం ట్రిగ్గర్స్ని ఫైర్ చేస్తున్నాం, యాంకర్స్ని. సో ఈ టెక్నిక్ అనేది మనకి సేమ్ అదే ఫీలింగ్ని చాలా తక్కువ టైంలో మనం మన స్టేట్ని మేనేజ్ చేసుకోవాలి. పవర్ పోజ్ అనేది అట్లీస్ట్ 1 minute పడుతుంది ప్రాక్టీస్ చేసి అదంతా చేయడానికి. అది పబ్లిక్లో చేయలేం పవర్ పోజ్. ఇది అనుకోండి యాంకరింగ్ టెక్నిక్, మన యాంగర్ని మేనేజ్ చేసుకోవచ్చు, స్టేట్ని మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ ఫీలింగ్లోకి రావాలి, సేమ్ స్టేట్లోకి, ప్రీవియస్ స్టేట్లోకి రావాలనుకుంటే మన యాంకరింగ్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్స్. మనం ఏదైనా కన్సిస్టెన్సీగా, ఇప్పుడు మనం 5 minute రూల్ ఏం చేస్తున్నాం, ఒక్క 5 minutes అని చెప్పుకొని స్టార్ట్ చేస్తున్నాం. అదే స్టెప్పింగ్ స్టోన్స్లో ఏంటి, 5 minute
ఏదైతే 10 మినిట్స్ ఆర్ బుక్ రీడింగ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. సో దాన్ని మనం ప్రతిరోజు ఆ 5 మినిట్సే చేస్తాం. స్టిల్ 1 వీక్ తర్వాత ఒక 10 మినిట్స్, నెక్స్ట్ వీక్ తర్వాత ఒక 15 మినిట్స్, ఇలా కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తాం. అలా అని తక్కువ చేయకూడదు, అలా అని ఎక్కువ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ తీసుకుంటే 2 పేజెస్ ఈ వీక్ పెట్టుకున్నారు. ప్రతిరోజు ఆ టైం అవ్వగానే ప్రతిరోజు అదే టైంకి ఆ 2 పేజెస్ చదువుతున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చింది, 5 పేజెస్ పెట్టుకున్నారు. ఆ 5 పేజెస్ని చదివారు. ఆ వీక్ మండే 5 పేజెస్, ట్యూస్డే 5 పేజెస్, అలా మనం కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము అండ్ సేమ్ టైంకి మనం చదువుతూ ఉంటాం. సో అది స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ ల్యాడర్ టెక్నిక్ అంటారు. రీఫ్రేమింగ్ టెక్నిక్. సో ఒక పర్సన్ మనకి ఏదైనా అన్నారు, ఏదైనా, సో దాన్ని వెంటనే మనం రీఫ్రేమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ డూ ఇట్ అని అన్నారు, వెంటనే ఐ కెన్ డూ ఇట్. వై కాంట్? ఐ కెన్ డూ ఇట్. అలా మనం ప్రతి ఒక్క నెగిటివ్ థాట్ మన మైండ్లో ఏవైతే వస్తాయో వాటిని అన్నిటినీ కూడా మీరు రీఫ్రేమ్, పాజిటివ్గా వాటిని రీఫ్రేమ్ చేసుకుంటూ పదే పదే అనుకుంటూ ఉండడం వల్ల మనం ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం అండ్ పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. అదే రీఫ్రేమింగ్ టెక్నిక్. బ్రేకింగ్ అండ్ బిల్డింగ్ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు వరకు అలవాటు చేసుకున్న కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అది అన్కాన్షియస్గా కావచ్చు, కాన్షియస్గా కావచ్చు, రైట్? అలాంటి హ్యాబిట్స్ని మనం బ్రేక్ చేయాలి, లేదా కొత్త హ్యాబిట్స్ని బిల్డ్ చేయాలి అనేటప్పుడు ప్రీవియస్గా ఉన్న బ్యాడ్ హ్యాబిట్ని మనం రీప్లేస్ చేయాలి అని అనుకుంటే కొంచెం కొంచెంగా గుడ్ హ్యాబిట్ని అక్కడ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ పడుకునే ముందు మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు, సో దాన్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే ఒక 2 పేజెస్ బుక్ చదవడం, రైట్? మీకు ఏదైనా సోడా ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ తాగాలనిపిస్తుంది, అదే టైంలో మీరు ఒక లెమన్ జ్యూస్, ఏదైతే హెల్త్కి రిలేటెడ్గా ఉంటాయో వాటిని చేయడం. అండ్ బాగా క్రేవింగ్ అనిపిస్తుంది, సో అక్కడ మీరు జంక్ ఫుడ్ తినే బదులు నట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తినడం. ఇలా మనం రీప్లేస్ చేసుకుంటూ గుడ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలానే బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు. ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం, ఎక్కువగా తినేస్తారు. సో వాటిని ఎలా మనం తగ్గించుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, 1 వీక్ ఏదైతే ఉందో ఆ వీక్లో మీకు 5 చాక్లెట్స్ తింటున్నారు ఆర్ 7 చాక్లెట్స్ తింటున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి 5 చాక్లెట్స్ తింటున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి 3 చాక్లెట్స్ తింటున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి 2 చాక్లెట్స్. అలా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో అలా చేయొచ్చు, మనం బ్రేక్ చేయొచ్చు, మేక్ చేయొచ్చు, మన ఇష్టం. ఓకే, ఇది బ్రేకింగ్ అండ్ బిల్డింగ్ హ్యాబిట్ కింద వస్తుంది. యా, నెక్స్ట్ స్లైడ్. పబ్లిక్ అకౌంటబిలిటీ. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో, మెడిటేషన్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు, ఎనీథింగ్, సో మనం గ్రూప్గా స్టార్ట్ చేస్తే మనకి ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం చేసే వాటి గురించి ఎక్స్‌ప్రెస్ చేయాలి. మనం చేస్తున్న వాటి గురించి వాళ్ళకి చెప్పాలి. సో, అప్పుడు ఎక్స్‌టర్నల్ మోటివేషన్ కూడా వస్తుంది. ఇంటర్నల్ మోటివేషన్ అండ్ ఎక్స్‌టర్నల్ మోటివేషన్. అండ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. గ్రూప్‌గా చేసేది ఎక్కువగా. చాలా వరకు మనం ఏం చేస్తాం అంటే, ఎదుటి వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా చేద్దాము అన్న మోటివేషన్ వస్తది. కాబట్టి ఆ పబ్లిక్ అకౌంటబిలిటీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారా మీ ఇష్టం. లేదు ఇంట్లో అందరికీ చెప్తారా మీ ఇష్టం. ఫ్రెండ్స్ సర్కిల్‌లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారా? సో రేపటి నుంచి మనం ఒక 7 డే ఛాలెంజ్ తీసుకుందాము అని డే 1 పోస్ట్ చేయండి, డే 2 పోస్ట్ చేయండి, డే 3 పోస్ట్ చేయండి. కంప్లీట్ చేసేంత వరకు ప్రతిరోజు నేను ఇది చేస్తున్నాను, ఇది కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ పోస్ట్ చేయడం, జస్ట్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ కంప్లీట్ అయిపోగానే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డే 1 అని పోస్ట్ చేయండి. సో ఇలా మీకు వాటికి రివార్డ్స్ ఇవ్వాలనుకుంటే రివార్డ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది పబ్లిక్ అకౌంటబిలిటీ. నెక్స్ట్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ప్రతిసారి మనం ఏదైనా చేద్దాము, స్టార్ట్ చేద్దాము అని అనేసరికి కొన్ని బ్యాకప్, నెగిటివ్గా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ వేసుకోవాలి. కౌంటర్ క్వశ్చన్స్ ఎప్పుడైతే వేస్తామో మన మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచించడానికి ట్రై చేస్తుంది. అలా ఆలోచించడానికి ఎప్పుడైతే ట్రై చేసిందో మనం మళ్ళీ పాజిటివ్ వేలోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, ఆ బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలి, ఇంత బుక్ చదవాలా నేను అనే దానికన్నా ఓకే చదువుతాను, ఏమైంది, కొంచెం చిన్నగా స్టార్ట్ చేస్తాను. అలా మీరు ఎప్పుడైతే కౌంటర్ క్వశ్చన్స్ ఇస్తే, మైండ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ వేయగానే మీరు ఆ క్వశ్చన్ గురించి ఆలోచించకుండా దానికి కౌంటర్ క్వశ్చన్ ఇస్తే అప్పుడు అది కామ్ అవుతుంది. సో అది క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అనే టెక్నిక్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, టీమ్ రూల్ టెక్నిక్. ఈ టీమ్ రూల్ టెక్నిక్ లో కూడా మనం టీమ్ గా స్టార్ట్ చేయడం. ఓకే, ఇక్కడ పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంది కదా, సో ఇది అందరికీ షేర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి టీమ్ గా స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జాంపుల్, ఒక మార్నింగ్ నిద్ర లేవాలి, సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పారు, వాళ్ళు కాల్ చేయమని చెప్పారు, లేదంటే ఇంటికి రమ్మని చెప్పారు. సో వాళ్ళు ఆ టైం కల్లా ఇంటికి వస్తారు. మీరు ఇంకా నిద్రపోతున్నారంటే వాళ్ళే మిమ్మల్ని లేపుతారు, రైట్? ఆర్ ఈవెన్ వాళ్ళు ఏమైనా డిమోటివేట్ అయిపోతే మీరు వాళ్ళని యాక్టివేట్ చేస్తారు. సో ఇలా టీమ్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మోటివేషన్ అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది, అప్రిషియేషన్స్ ఉంటాయి. టీమ్గా అయితే ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు. సింగిల్గా చేస్తే ఫాస్ట్గా చేస్తాము, కానీ ఫార్ అంటే ఎక్కువ దూరం వెళ్ళలేము. అదే టీమ్గా చేస్తే చాలా దూరం వెళ్ళొచ్చు. Right? అందుకనే టీమ్ రూల్ టెక్నిక్ అనేది చాలా ఉంది. నెక్స్ట్, సెంటరింగ్ అండ్ గ్రౌండింగ్. ఈ టెక్నిక్ లో మనం ఏం చేస్తామంటే మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం, అవేర్నెస్ తెచ్చుకుంటాం. మన బాడీ రిలేటెడ్, డైలీ టాస్క్ రిలేటెడ్ సెన్సెస్ అన్నిటిని ఇన్వాల్వ్ చేస్తూ మనల్ని మనం స్టేబుల్ చేసుకుంటూ గ్రౌండ్ టు ఎర్త్. ఓకే, సో ఇలా చేస్తే మనం ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ అవుతున్నాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని, లేదంటే మనం ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతున్నాం, ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా, అలాంటి టైంలో మనం ఈ సెంటరింగ్ అండ్ గ్రౌండింగ్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్, నెక్స్ట్ మ్యామ్, యా, హ్యాబిట్ పెయిరింగ్ విత్ గ్రాటిట్యూడ్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే హ్యాబిట్ స్టాకింగ్. మీకు ఇంతకుముందు హ్యాబిట్ స్టాకింగ్ గురించి ఒకటి మాట్లాడుకున్నాం. మీరు వంట చేస్తూ మ్యూజిక్ పెట్టుకోవడం, లేదు అంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు స్లో మ్యూజిక్ పెట్టుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ హ్యాబిట్ స్టాకింగ్. వాకింగ్ చేస్తున్నప్పుడు పాడ్కాస్ట్ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ని మనం వింటూ వాకింగ్ చేయడం, ఇది హ్యాబిట్ స్టాకింగ్ అన్నాను కదా. ఇన్ ద సేమ్ వే మనం యోగా చేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకోవడం, రైట్, మనం గ్రాటిట్యూడ్ని చెప్పుకోవాలి. ఈ టెక్నిక్స్లో మనం ఏంటంటే వాటర్ ఎందుకు తాగాలి అని అనేటప్పుడు, ఓకే ఇది నాకు హెల్త్ని క్రియేట్ చేస్తుంది, చాలా థ్యాంక్ఫుల్ టు మై బాడీ, సో నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం. ఇలా గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం లింక్ చేస్తున్నాం ఇంకొక హ్యాబిట్ని, యోగా చేయగానే వాటర్ తాగడం, రైట్. అలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ని లింక్ చేస్తూ సైమల్టేనియస్గా మనం చేయడానికి ట్రై చేయొచ్చు. ఇది హ్యాబిట్ పెయిరింగ్. నెక్స్ట్, మ్యాజిక్ జార్ టెక్నిక్. ఈ మ్యాజిక్ జార్ ఏంటంటే, మీరు ఒక బాక్స్ ఉన్నా, ఒక జార్ ఉన్నా, మీరు ఇప్పుడు వరకు అచీవ్ చేసిన కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటిని అన్నిటినీ చిన్న చిన్న పేపర్స్ మీద రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక టీమ్గా ఒక హ్యాబిట్ని కంప్లీట్ చేయగలిగారు ఈ 7 days. సో దాని యొక్క పేపర్ మీద రాసుకొని ఆ జార్లో వేసేసేయండి. నెక్స్ట్, ఒక 5 minute రూల్ టెక్నిక్ మీరు వాడారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. లేదా ఈరోజు మీరు మీ యొక్క యాంగర్ని కంట్రోల్ చేసుకోగలిగారు, ఈరోజు మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగారు. ఇలా చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడా మీరు చిన్న చిన్న పేపర్స్ మీద, స్లిప్స్ మీద వాటిని ఫోల్డ్ చేసేసి ఆ జార్లో వేస్తారు. వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ లో, ఒక స్లిప్ని తీసుకొని చదవండి. అండ్ ఈ జార్ ఫిల్ అవుతున్న కొద్దీ మీలో చాలా చేంజెస్ వస్తాయి, చాలా ఇంకా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం. ఓకే నేను ఒకటి అచీవ్ చేశాను, ఇది జస్ట్ మనకు ఒక రివార్డ్ని చూపిస్తుంది, వాటిని చూడగానే మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక పని కూడా చేయొచ్చు, కాయిన్స్ వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక థింగ్ని కంప్లీట్ చేశారు, అచీవ్ చేయగలిగారు, హ్యాబిట్ని బిల్డ్ చేసుకోగలిగారు, అప్పుడు దాంట్లో ఒక కాయిన్ వేయండి, డాలర్ ఆర్ సంథింగ్. సో 1 monthకి వచ్చేసరికి ఆ జార్ అనేది ఫిల్ అవుతుంది. మీరు చిన్న చిన్న యాక్టివిటీస్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు, అచీవ్మెంట్ చేయగలుగుతున్నారు, హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోగలుగుతున్నారు, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకొని ఆ జార్లో డిఫరెంట్ జార్ పెట్టుకొని వాటిలో కాయిన్స్ వేయండి.
సో వన్స్ మనం 1 మంత్ అవ్వగానే అది జార్ ఫిల్ అవుతుందని అనుకున్నాం. దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని మీరు ఏదైనా ఒక రివార్డ్ని పర్చేస్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ రివార్డ్ని మీరు కళ్ళ ముందు పెట్టుకుంటారో ఇంకొంచెం మోటివేట్ అవుతూ ఉంటారు. వాటిని చూస్తారు, ఓకే నేను ఇంతవరకు అచీవ్ చేసిన వాటితో ఈ మొబైల్ కవర్ పర్చేస్ చేశాను, లేదా ఒక పెన్ పర్చేస్ చేసుకున్నా, ఇలా మనం చేయొచ్చు. వాటిని మనకు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా, ఇంకొంచెం మోటివేట్ అవుతూ ఉంటాం. ద సేమ్ వే మనం కొన్ని కొన్ని స్లిప్స్ని వాటిని రాసుకొని ఒక బాక్స్లో కూడా వేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అది కూడా టెక్నిక్గా మనం జార్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, యా మ్యామ్. సో ఇక్కడికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని క్విక్గా రీక్యాప్ చేసుకున్నాం. అండ్ ప్రీవియస్గా మనం ఏవైతే టెక్నిక్ చెప్పుకున్నామో అవన్నీ ఇంకొంచెం డీప్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు 1 to 4 ఏవైతే రికార్డింగ్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి చూడండి, ఇంకొంచెం డీప్గా అర్థమవుతాయి. ఓకే, స్టెప్ బై స్టెప్. యా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం పీడిఎఫ్ ఉందో టెక్నిక్స్ అన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాం. సో దట్ మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకొని, అంటే కొంచెం 1 వీక్ వరకు మీకు అవి ఆ యొక్క టెక్నిక్స్ నేమ్స్ గుర్తుండేలాగా మీకు ఆ కిందే మెసేజ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది కాబట్టి అది చదవగానే మీకు త్వరగా గుర్తొస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ బెడ్ దగ్గర మీరు ఎక్కువగా వర్క్ ప్లేస్ దగ్గర ఎక్కడైనా అది పేస్ట్ చేసేసుకోండి. సో దట్ ఆ టెక్నిక్స్ అలా చూస్తూ చూస్తూ ఉంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏమంటారు సార్? ఎస్ మ్యామ్, కరెక్ట్. Yeah. అదొకటి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆన్ చేసుకోలే. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఆన్ థ్యాంక్ యూ అను గారు అండ్ అరుణ గారు, అరుణ వీడియోస్ ఆన్ గారు చేసి. యా, శ్రీ గారు, ఓపెన్ చేస్తాను. ఎవ్రీవన్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. టర్నా నా వీడియోస్ అంటేనే ఒక ఆవిడ వెళ్ళిపోయారు. ఓకే. జస్ట్ ఇట్స్ ఓకే, ఏం కాదు మరి. Durga, I'm actually driving Durga, so I'm not able to turn on my video. మరి ఇప్పుడు టెస్ట్ ఎవరు రాస్తారండి? Oh, actually, I did not know. I'm actually going to DC, so I didn't want to miss the class. So, ఇంకా driving లో ఓకే ఓకే, దట్స్ ఓకే అండి. అక్కడికి మీరు రీచ్ అయిన తర్వాత యూ కెన్ రైట్ ఇట్ యా డౌన్. యా ఓకే 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 దుర్గా యా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన చాట్లో. మీకు ఒక 10 to 15 minutes టైం తీసుకోండి. ఆ, మీరు చూస్ ది మల్టిపుల్ చాయిసే చక్కగా మీరు ఫిల్ చేసేయండి. ఓకేనా? ఈ 5 days టాపిక్స్ మీదనా మ్యామ్ ఇప్పుడు ఎస్. టెస్ట్? ఎస్ నాన్న. అంటే అవ్వలేదు లాస్ట్ కి. రికార్డింగ్స్ ఇప్పుడు చూసినా విన్నారు కూడా ట్రై కదా. మీరు చేస్తాను. చేయగలుగుతారు. Yes. ఓకే. ఇప్పుడు దుర్గా క్లాస్ గారు, ఇప్పుడే విన్నారు కదా, ఇప్పుడే కొంచెం అటెంప్ట్ క్విక్ చేయాలి కదా రీక్యాప్. టెస్ట్? ఎస్, ఇప్పుడే అటెంప్ట్ చేయాలి. దుర్గా నేను గారు, ట్రై చేస్తాను. చెప్పండి. నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. ఇండియాలో ఉన్నాను. ఆ, ఓకే, నో యా, ప్రాబ్లం మేడం. ఇంతకు ముందు అసలు అటెండ్ అవ్వలేకపోయాను. యా, జస్ట్ అది ఒకసారి గో త్రూ అవ్వండి. అండ్ యా, అన్ని రికార్డింగ్స్ మనకి యూట్యూబ్లో ఉన్నాయి. అవి షూర్ అండి, ఒకసారి చూసి మళ్ళీ ఇది ఫిల్ చేశాక మీరు పంపించండి నాకు. సరేనా? షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సో ఇది ఎగ్జామ్ అనుకోకండి, జస్ట్ జస్ట్ మీకు మీరు ఒకసారి క్లిక్. నేర్చుకున్నారో వాటిని అప్లై చేయండి. యా, నేను కూడా అన్ని డేస్ రాలేదు, 2 days వచ్చాను దుర్గా. జస్ట్ ఒక్కసారి చూడండి కృష్ణ, చూసి మీకు ఒక ఐడియాకి. ఓకే. సరే. అండ్ Same thing here, Durga. I didn't attend all of it. మీరు అటెండ్ అయ్యారు. లేదండి, first 2 days. ఒక 2 days అటెండ్ అయ్యారు కదా, యూ కెన్ డూ ఇట్. Okay. ట్రై చేయండి ఒకసారి. యా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ. షేర్ చేశారా మేడం? చేస్తున్నాను సార్. ఓకే.
ఫ్రెండ్స్ ఓపెన్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ మ్యామ్, ఓపెన్ అయింది. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్విజ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్సర్స్. ఓకే. దుర్గా గారు ఎందులో పెట్టారు మీరు? చాట్ బాక్స్ లో పెట్టున్నారు మ్యామ్, ఇక్కడ జూమ్ లో చాట్ బాక్స్ లో ఒకసారి చూడండి. ఓకే అండి, సారీ, ఐఎమ్ లుకింగ్ సమ్వేర్. ఓకే. ఓకే. ఓపెన్ అయిందా ఫ్రెండ్స్? యా అయిందంటే లైక్ చేస్తున్నాను. ఓకే ఓకే గుడ్, ప్లీజ్ గో అహెడ్. జోష్నా గారు, మావి గారు, మీరు, శ్రీ, మీరు అంతా కొత్తగానే వచ్చారు. ఆ, అంటే లాస్ట్ సెషన్స్లో రాలేదు. బట్ మీరు అందరూ కూడా ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో మొత్తం సెషన్స్ ఉన్నాయి. చూసి చక్కగా ఒకసారి, ఎక్కువ లాంగ్గా ఏమీ లేదు, జస్ట్ 1 అవర్లో మీరు ఫినిష్ చేసేయగలుగుతారు. చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ 4 సెషన్స్ ఏవైతే ఉన్నాయో డే 4 వరకు చూసి, ఈ లింక్ మళ్ళీ మన వాట్సాప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. నాకు ఓపెన్ కావట్లేదు సార్, నా వల్ల కాదులే, నేను తర్వాత చేస్తాను. ఓకే, ఒక పని చేద్దాం మ్యామ్. మీరు స్క్రీన్ షేర్ చేయండి, 1 by 1 క్వశ్చన్ చదవండి, ఆన్సర్ అడగండి. వదిలేదు సార్, నా వల్ల కాదు. నా వల్ల కాదులేమ్మా, నేను తర్వాత చేస్తాను. సరేనమ్మా. దట్స్ ఓకే. దుర్గా గారు, నాకు ఓపెన్ అయింది, బట్ ఏంటంటే క్విజ్ లో ఇవి తెలిస్తేనే ఆన్సర్ చేయాలి కదా. నేను ఇది 4 రికార్డెడ్ చూసిన తర్వాత ఓకే. యా, దట్స్ ఓకే మావి గారు. జస్ట్ ఒక్కసారి అలా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ వాంట్ యూ జస్ట్ ఫిల్ చేసేయండి. అది ఓకే. ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము క్లాస్ అటెండ్ అవ్వకపోయినా ఇవ్వమంటున్నారా టెస్ట్ మ్యామ్? దుర్గా మ్యామ్, జస్ట్ మీరు మీ యొక్క మీ డీటెయిల్స్ ఫిల్ ఇప్పుడు ఇస్తే చేసేసి మళ్ళీ వీడియోస్ చూసాక కూడా ఇవ్వచ్చా ఫామ్? అప్పుడు కూడా ఇవ్వచ్చండి. ఓకే దట్స్ ఫైన్. ఓకే అండి. ఓకేనా. జస్ట్ ఇప్పుడే మాత్రం ఫామ్ ఫిల్ చేసి, క్వశ్చన్స్కి ఏమీ కంపల్సరీ ఫిల్ చేయాలని లేదు, బట్ మీరు గో త్రూ అవ్వండి, ఒకసారి మీకు ఐడియా వస్తుంది. ఫెయిల్ అయితే ఏమి అనకండి టెస్ట్ లో. మీరు జస్ట్ ఇది మీరు మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అవ్వరు. మేము పక్కా గ్యారంటీ. చూద్దాం, లైక్ అంటే ఆ, ఇది అని గుర్తుండాలి కదా. కొన్ని కొన్ని తెలుస్తున్నాయి ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్, కొన్ని యా, దట్స్ ఫైన్ అండి. జస్ట్ మీకు ఒక ఐడియాకి, మీకు ఈ 4 days ఏం విన్నారు అనేది ఒక మీకు హెల్ప్ అవుతుందని అంతే.
లాస్ట్ 5 minutes ఫ్రెండ్స్, 5 minutesలో ఫినిష్ చేద్దాం. ఓకే, నో. అను గారు. సారీ అండి, మధ్యలో ఏదో మా పాప పిలిచిందండి. ఓకే ఓకే, దట్స్ ఓకే, మ్యూట్లో పెడతాను. Namaste everyone, welcome to Yogam World. I'm super excited to share what's coming up.
So, this season, we are diving deeply into the meditation, conscious living, and inner growth. Join us 41 Days Inner Rise meditation series. Did we miss Durga garu? ఎవరండి? అంటే మీరు కనపడలేదు, సో అందుకు అడిగాను. యూఆర్ మిస్సింగ్ మీ. ఓకే. యా, అంటే మీరు ఉన్నారా లేదా అని కనుక్కో. నేను ఉన్నానండి ఇక్కడే. మీరు లేకపోతే భయం వేస్తుంది ఎగ్జామ్ రాయడానికి. అమ్మో! ఓకే. ఎగ్జామ్ పేపర్ టఫ్ ఇచ్చారు. డిఫికల్ట్ అవునండి, క్వశ్చన్. లెంతీ ఉందండి, టఫ్ కాదు. ఓకే. జోష్నా గారు దట్స్ ఓకేనండి. మీరు 4 డేస్ రికార్డింగ్ విన్న తర్వాత చెప్పారు గారు. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని ఒకసారి చూడమన్నాను అంతే. ఓకే. ఫ్రెండ్స్, ఇంకొక 1 మినిట్ తీసుకుందాము, ఫినిష్ చేసేసింది. ఫ్రెండ్స్ డన్. డిస్కస్ చేద్దామా? ఎస్ మ్యామ్. చాలా వరకు మన థింగ్స్ ఆర్ హ్యాబిట్స్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా వస్తేనే చేద్దాము అని అనుకుంటాం. సో పర్ఫెక్షన్ ఎప్పటికి వస్తుంది? మనం చేసేటప్పుడే వస్తుంది కదా, ప్రోగ్రెస్ లోనే వస్తుంది పర్ఫెక్షన్. సో ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ పర్ఫెక్షన్.
మ్యామ్ షేర్ చేయండి స్క్రీన్. ఎస్ సార్. ఓకే మ్యామ్, ఐ ట్రైడ్ బట్ ఐఎమ్ నాట్ షూర్. వెరీ గుడ్ అండి, అట్లీస్ట్ మీరు ట్రై చేశారు, దట్స్ ఇట్. నాకు 11 క్లాసెస్ ఉన్నాయి కదా, సో నేను ఏది అటెండ్ అవ్వలేదు. ఈ రోజు దట్స్ ఫైన్. మాత్రమే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ బట్ ఫియర్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ ఫెయిలింగ్, విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్? ఇక్కడ ఏం హెల్ప్ అవుతుంది మనకి? 5 minute రీఫ్రేమింగ్, రివార్డ్, స్టెప్పింగ్ స్టోన్స్? రివార్డ్ టెక్నిక్. ఏ రివార్డ్ అంటే ఓకే, సో నేను ఇది చేస్తే, నేను ఇది స్టార్ట్ చేస్తే నేను ఈ వీకెండ్ లో మూవీకి వెళ్తాను, లేదు సమ్ చాక్లెట్ ఆర్ సంథింగ్ అలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఇంకే టెక్నిక్స్ వాడచ్చు? ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి. అన్ని టెక్నిక్స్. అన్ని టెక్నిక్స్. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్, యా. అన్ని నేనైతే all of టెక్నిక్స్ the above వాడచ్చు. it. Yeah. ఓకే, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎస్. After a major workshop or celebration, you feel ungrounded and tired. Which technique will help you come back to balance? Answer? Think like a man. Centered. Centering technique. 1 and 5. Okay. 1 and 5. 5 minute rule. 5 minute rule అనేది మనం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసిన హ్యాబిట్ ఒక 5 minutes చేస్తాను. వదిలేస్తున్నా, వాళ్ళు క్లాస్ చెప్తారు, వదిలేస్తున్నా తర్వాత. Think like a monk. యాక్చువల్లీ రివార్డ్ టెక్నిక్ అండి, సారీ, ఐ గేవ్ రివార్డ్ టెక్నిక్ ఫర్ దట్. Okay. What about other participants? ఇక్కడ నేమ్ లోనే ఉంది అన్గ్రౌండెడ్ అండ్ టర్డ్. సెంటరింగ్ టెక్నిక్. ఎస్, సెంటరింగ్ టెక్నిక్. సెంటరింగ్ టెక్నిక్ లో మనం, అండ్ ఇక్కడ ఏంటంటే మీరు యాంకరింగ్ కావచ్చు ఆర్ యాంకరింగ్ టెక్నిక్ కూడా మనం ఇక్కడ వాడచ్చు. ఏం చేస్తుంది, మళ్ళీ అదే స్టేట్ లోకి, నార్మల్ స్టేట్ లోకి మనం రావాలనుకుంటే యాంకరింగ్ టెక్నిక్ వాడుకోవచ్చు. అండ్ గ్రౌండింగ్ టెక్నిక్ కూడా మనం యూస్ చేయొచ్చు. సెంటరింగ్ టెక్నిక్ అంటారు దాన్ని, గ్రౌండింగ్ ఆర్ సెంటరింగ్ టెక్నిక్ అని. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ చెప్పండి. if చెప్పండి. we are tired means if one reward can make us revive, right? In that way నేను అనుకున్నాను రివార్డ్ ఓకే, ఓకే. టెక్నిక్. సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఏంటంటే మనం చేయొచ్చు. ఖచ్చితంగా చెయ్యొచ్చు. అంటే ఇవన్నీ కూడా అన్ని టెక్నిక్స్ తెలియాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. కానీ అన్నీ తెలుసుకోవటం వల్ల మనం మనం దేనికి బాగా ఆ, నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్ చెప్పినప్పుడు ఆ సెంటరింగ్ టెక్నిక్ చాలా హెల్ప్ అనిపిస్తుంది. అండ్ 5 minute రూట్ ఆబ్వియస్లీ అన్నిటికీ హెల్ప్ అనిపిస్తుంది. సో యాంకరింగ్ చేసేటప్పుడు లైక్ ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇలాగా ఫింగర్స్ని ఇలా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ని టచ్ చేయటం, అలాగా యాంకరింగ్గా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇదే రైట్ అని ఏమీ లేదు, బట్ మనం చూసుకొని అది ఆ, కొంచెం అటు ఇటు చేంజెస్లో మనం మాడిఫై చేసుకుని ఏ టెక్నిక్ మనకి బెస్ట్ అనిపిస్తే దాన్ని అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏమంటారు సార్? ఎస్ మ్యామ్. యా. సో అవి ట్రై చేయొచ్చు. మ్యామ్ మీరు కంటిన్యూ చేయండి క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే. అవునా సార్? అవును. ఓకే, ఒక నిమిషం ఫ్రెండ్. సరిగ్గా అవట్లేదు, 1 minute ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఓకే. సో
సో ఆఫ్టర్ ఏ మేజర్ వర్క్షాప్, ఇది అయిపోయింది కదా, సారీ మళ్ళీ అదైతే ఓకే. యూ ఫీల్ నర్వస్ బిఫోర్ గివింగ్ ఏ క్లాస్ ఆర్ ఏ టాక్. విచ్ టెక్నిక్ విల్ హెల్ప్ యూ టు ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కామ్? ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి. ఆల్ ఆఫ్ ది అవునా? పవర్ పోస్ట్ చేయొచ్చు, యాంకరింగ్ పెట్టుకోవచ్చు, సెంటరింగ్. వెరీ గుడ్, కరెక్ట్. సో నెక్స్ట్, యూ వాంట్ టు స్టార్ట్ వాకింగ్ డైలీ బట్ కీప్ postponing it. Which technique can help you get started? 5 minute routine. ఇది కూడా ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి. టీమ్ రూల్తో చక్కగా మనము కలిసి చేయొచ్చు. అండ్ స్టెప్పింగ్ స్టోన్, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. అలాగే 5 minute, ఆల్ ద అబౌవ్, కరెక్ట్. సో యువర్ మైండ్ కీప్స్ రిపీటింగ్ ద సేమ్ థాట్స్ అండ్ వరీస్ అగైన్ అండ్ అగైన్. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ టు కామ్ ద మైండ్? సెంటరింగ్. పవర్ పోస్ట్ టెక్నిక్. సెంటరింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. పవర్ పోస్ట్ టెక్నిక్. పవర్ పోస్ యూజ్ చేయొచ్చు. మెయిన్లీ పవర్ పోస్ అనేది ఎనర్జీని పెంచడానికి, కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైం వాడతాం. సో ఈ వరీ అవుతుంది కాబట్టి సెంటరింగ్, గ్రౌండింగ్ అవ్వటం అనేది, డీప్ బ్రెత్ తీసుకుని బాడీ అంతా రిలాక్స్ చేసుకుని సెంటరింగ్ అవ్వటం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? యా. నెక్స్ట్, యూ జస్ట్ ate one muffin and feel tempted to eat another. Which technique will help you to stop and stay balanced? Question yourself. Questioning yourself. క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్ టెక్నిక్. ఓకే, ఆ క్వశ్చన్లు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. మనం క్వశ్చన్ వేసుకుంటే ఒక సెకండ్ వెంటనే మనం తినాలనే థాట్కి పవర్ లూజ్ అయిపోతుంది అనమాట బేసికలీ. ఓకే, యా, క్వశ్చనింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఓకే, యూ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ షిఫ్ట్ దిస్ మైండ్ సెట్? Magic jar. ఇది ఆల్ ఆఫ్ ద అబౌవ్ అనుకోవచ్చండి. రీఫ్రేమింగ్ చేసుకోవచ్చు అండ్ పవర్ పోస్ట్ చేసుకోవచ్చు. థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్ అంటే ఏంటి? మనం ఒక షెడ్యూల్ చేసేసుకుంటున్నాము, రైట్? షెడ్యూల్ చేసుకుని సేమ్ టైం సేమ్ ప్లేస్లో కూర్చుంటున్నాం. సో మ్యాజిక్ జార్ బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ, రైట్? యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని వచ్చిందంటే అప్పుడు దాకా మనం చేసే అచీవ్మెంట్స్ అన్నిటిని జార్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒకటి ది బెస్ట్ మనం చేస్తూనే ఉంటాం. మనకి అవన్నీ గుర్తించలేము, కానీ లోపలేమో మన సబ్కాన్షియస్ మైండ్లో బాగా స్టోర్ అయిపోయి రూట్ అయిపోయి ఉంది. సో దాన్ని బ్రేక్ చేయాలంటే మ్యాజిక్ జార్ చాలా హెల్ప్ అవుతుంది. రీఫ్రేమింగ్ కూడా బాగుంటుంది. ఓకే సరే ఫ్రెండ్స్, మ్యూట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, థింక్ లైక్ ఏ మాంక్, యాక్ట్ లైక్ ఏ వారియర్, పవర్ పోస్, క్యాపబుల్. యా, మోస్ట్లీ నాకు అనిపిస్తుంది రీఫ్రేమింగ్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మ్యాజిక్ జార్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. పవర్ ఫోర్స్ అనేది ఎనర్జీని బాగా రేస్ చేయడానికి, కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోవడానికి. యా, నెక్స్ట్, యూ సడన్లీ ఫీల్ యాంగ్రీ అండ్ ఎమోషనలీ టువర్డ్స్ యువర్ హస్బెండ్. విచ్ టెక్నిక్ can help you calm down and respond mindfully? సెంటరింగ్. యా, సెంటరింగ్ సెకండ్ ఆప్షన్ అనుకుంటే, Power pose. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంకరింగ్ Anchoring. టెక్నిక్ ఫ్రెండ్స్. మనము హస్బెండే కాదు, ఏదైనా యాంకర్ మూడ్లోకి వెళ్ళినప్పుడు మనం అదొకటి ఖచ్చితంగా ఒక యాంకర్ పాయింట్ పెట్టుకుంటే బాడీలో ఏదో ఒక థింగ్ని దాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. అంటే ఆ యొక్క రియాక్ట్ అయిపోతాం కదా, ఆ రియాక్ట్ని క్విక్గా మనం దాన్ని ఆప్ చేయాలి అంటే యాంకరింగ్ టెక్నిక్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ హియర్, ఎస్పెషలీ యాంగర్కి. దాన్ని యాంగర్ టెక్నిక్కి మల్టిపుల్ టైమ్స్ చేయాలి. ఒక గోల్ పెట్టేసుకోవాలి, ఒక 11 days కంటిన్యూస్గా యాంకరింగ్ టెక్నిక్ చేస్తే అప్పుడు మనకి ఆ యొక్క మైండ్కి ఆ సిగ్నల్ అంది, మనకి అది ప్రెస్ చేయగానే అది కామ్ డౌన్
కామ్ డౌన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ బట్ ఫియర్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ failing. Which technique can help you move forward? 5-minute rule చక్కగా హెల్ప్ అవుతుంది. స్టెప్పింగ్ స్టోన్ స్టెప్పింగ్ స్టోన్. కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే మెయిన్ కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. ఫియర్ అనేది మెయిన్ కన్సిస్టెన్సీ 5 minute. అండ్ లాస్ట్లో మంచిగా రివార్డ్ ఇచ్చుకోండి మీకు మీరే. ఓకే. యూ బీన్ థింకింగ్ అబౌట్ రైటింగ్ ఎ బుక్. ఓకే, బట్ యూ సారీ ఫ్రెండ్స్, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. So you've been thinking about writing a book but haven't started. Which technique can help you begin? ఏదైనా బుక్ రాయాలన్నా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా, ఆ, మంచిగా వీడియోస్ పోస్ట్ చేయాలన్నా, ఆర్ మంచిగా ఒక బుక్ రాయాలన్నా, రీడ్ చేయాలన్నా, మనకి ఏది బెస్ట్ టెక్నిక్ ఫ్రెండ్స్? ఈ 1, 3, 4 ఆప్షన్ అనుకుంటున్నాండి. యా, ఫస్ట్ మనము ఏం మనకి యాంకరింగ్ క్లారిటీ టెక్నిక్ వచ్చేయాలన్నమాట. అనుకుంటున్నాను. థింక్ లైక్ ఏ మాక్, యాంక్ లైక్ ఏ వారియర్. దాంట్లోకి అది చేసి, యా, 1, 3, 4 రివార్డ్ ఇచ్చుకున్నా. యాస్, ఇప్పుడు బుక్ లెస్సే బుక్ ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేయడం కావచ్చు, ఆ, అది చాలామందికి రీచ్ అవ్వటం కావచ్చు, అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవటం కావచ్చు, అలాగ చాలా చాలా హ్యాపీనెస్ని కలిగించేవి ఉంటాయి కదా. అవన్నీ రాసుకున్నప్పుడు మనం ఈ బుక్ రాయాలి, ప్రతిరోజు 5 minutes రాయాలనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. 1, 3, 4. ఓకే, నెక్స్ట్. యూ ఫీల్ ఇరిటేటెడ్ వెన్ సమ్వన్ డ్రైవ్స్ రూడ్లీ. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ మెయింటైన్ పీస్? యాంకరింగ్. ఎస్, యాంకరింగ్ అండ్ క్వశ్చనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లేదు కానీ క్వశ్చనింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఓకే, నేను ఇంకో రోడ్లో అక్కడ మంచిగా ఒక క్వశ్చనింగ్ కూడా వేసుకోవచ్చు. రీఫ్రేమ్ చేసుకోవచ్చు. కోపం వస్తుంది బేసికల్లీ. కోపం వచ్చినప్పుడు యాంగర్ టెక్నిక్ కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్. యూ ఫీల్ jealous seeing someone else success or progress. Which technique can help you transform that emotion? ఆల్ ఆఫ్ ద అబవ్ అండి. సూపర్. క్వశ్చనింగ్ అడగచ్చు, రీఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎస్, కరెక్ట్ అండి. ఓకే, యూ వేక్ అప్ ఫీలింగ్ డల్ అండ్ నాన్ ఎనర్జెటిక్. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ షిఫ్ట్ ఇంటూ ఎంపవర్డ్ స్టేట్? ఇది పవర్ పోజ్ ఫస్ట్ పనికి వస్తుంది. పవర్ పోజ్ హెల్ప్ అవుతుంది. యా, పవర్ పోజ్ హెల్ప్ అవుతుందండి. సో యూ స్టార్ట్ రీడింగ్ or writing but low focus midway. Which technique can help you stay consistent? స్టెప్పింగ్ స్టోన్ ఆర్ ladder టెక్నిక్. సో 5 minutes అయినా హోల్ వీక్ 5 minutes అలాగా, తర్వాత 10 minutes అలా పెంచుకుంటూ వెళ్ళాలండి. స్టార్టింగ్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్. చదవాలని చెప్పేసి కొంచెం ఎక్కువగా నన్ను నేను పుష్ చేసుకుంటూ చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ అయిపోవాలి అలాగా పెట్టుకునేదాన్ని. కానీ అది చాలా లాట్ ఆఫ్ ప్రెషర్ అనిపించింది. ఎప్పుడైతే 15 to 20 minutes స్టార్టింగ్లో రీడింగ్ చేసేటప్పుడు 15 to 20 minutesకి స్టిక్ అయినప్పుడు చాలా, అంటే బుక్ని ఎంజాయ్ చేస్తున్నాను, దాని ఇన్సైట్స్ తెలుస్తున్నాయి, మళ్ళీ దానికి ఓన్గా నోట్స్ రాసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది నాకు.
సో స్టార్టింగ్ ఎప్పుడు కొత్తగా బుక్ స్టార్ట్ చేసి 15 to 20 minutes. ఆ తర్వాత మెల్లిగా 5 minutes అలా పెంచుకుంటూ వెళ్ళాలి. అది బెస్ట్ అండ్ ఫ్రెండ్స్. జస్ట్ దుర్గ గారు క్వశ్చన్ అండి. సో మేబీ రవి గారికి కూడా క్వశ్చన్. ఇన్ జనరల్ గా ఇది పాయింట్ ఏంటంటే యు ఆర్ లూజింగ్ యువర్ ఫోకస్ మిడ్ వే. ఇది బుక్ రీడ్ చేసేటప్పుడు రైట్ చేసేటప్పుడు కాకుండా జనరల్లీ ఆఫీస్ ఇందులో కూడా జరుగుతుంది అనమాట. బికాస్ ద వర్క్ మే నాట్ బి ఇంట్రెస్టింగ్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలో అది కూడా ఏం చేయొచ్చండి? అది చేసి అది రివార్డ్ అంటే మళ్ళీ ఒకసారి, సారీ టు ఇంటరప్ట్, క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడిగాను. సో ఈ క్వశ్చన్ లైక్ ఏదైనా మనం రీడ్ చేసినప్పుడు రైట్ చేసినప్పుడు లైక్ యు ఆర్ లూజింగ్ యువర్ ఫోకస్ మిడ్ వే, బట్ ద సేమ్ కెన్ హ్యాపెన్ వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ ఆఫీస్ వర్క్ అండ్ you lose focus in between. So because the work seems routine and you have been doing it for years together, so in such case like how can we bring back our focus to work? ఓకే, సో అక్కడ మనం రీఫ్రేమింగ్ చేయొచ్చు. సో ఇది నాకు ఒక ఆపర్చునిటీ అనుకొని మనం చేయొచ్చు థింగ్స్ని. అండ్ ద సేమ్ వే బిగ్ థింగ్స్ని మనం బ్రేక్ చేసుకొని చిన్న చిన్న టాస్క్గా చేయొచ్చు. అంటే అక్కడ స్టెప్పింగ్ స్టోన్స్ అవుతుంది ఆర్ రీఫ్రేమింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రష్ చేస్తారు, ఒక నార్మల్గా ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్తో కానీ లెఫ్ట్ హ్యాండ్తో కానీ చేస్తూ ఉంటారు. అదే మీరు కొంచెం డిఫరెంట్ నాన్ థింగ్ హ్యాండ్తో చేశారనుకోండి, అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. సేమ్ యాక్టివిటీస్నే కానీ కొంచెం డిఫరెంట్గా మార్చి చేయండి, అప్పుడు ఇంకొంచెం వాటి మీద ఫోకస్ పెరగడం కావచ్చు, ఆ థింగ్స్ని ఎఫెక్టివ్గా చేయడం కావచ్చు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అన్ని సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకొంచెం వాటి మీద ఫోకస్ కావచ్చు, ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోతుంది ఆటోమేటిక్. ఆ వర్క్ అయిన తర్వాత వచ్చే సక్సెస్ని కూడా మీరు రివార్డ్గా రాసుకుని ఫ్రేమ్ మీరు మీ వర్క్ ప్లేస్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బ్రేక్స్ కూడా తీసుకోవడం బెటర్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. You compare your body or success with someone else and feel small. Which technique can help you stop that pattern? చెప్పరా? ఇది మోస్ట్లీ హ్యాబిట్ పెయిరింగ్ విత్ గ్రాటిట్యూడ్ అండి. లైక్ ఓకే, వాళ్ళ గురించి మనకెందుకు, నేను చేస్తున్నాను, లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అని అనుకోవాలి అనుకుంటున్నాను. అంటే నేను చేసే ఓకే అండి. హ్యాబిట్ పేరింగ్ అయితే ఒక టాస్క్ అయిన తర్వాత అది వెంటనే ఇంకొక టాస్క్ని యాడ్ చేయటము. ఇక్కడ మీరు అన్నట్టు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాజిక్ జార్ హెల్ప్ అవుతుందండి, రైట్? మ్యాజిక్ జార్ ప్రోగ్రెస్ బాడీతో సక్సెస్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం చాలా అచీవ్మెంట్స్ చేస్తుంటాం. అవి ఎప్పుడైతే మనకు హైలైట్గా కనిపించినప్పుడు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు చేస్తున్నారంటే నేను చేయగలను, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. రీఫ్రేమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే పర్టికులర్ టెక్నిక్ అప్లై అవుతుందని లేదు, కొంచెం అటు ఇటుగా చూసుకుని చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ ఇంటేక్ అసలు రిమైండర్స్ పెట్టుకునేదాన్ని, యాప్ యూస్ చేసేదాన్ని. అసలు నాకు కరెక్ట్గా అది అలారం మోగితేనే రిమైండర్ వస్తేనే దాన్ని అలా జస్ట్ స్లైడ్ చేసేసి మళ్ళీ పనిలో పడిపోయేదాన్ని. ఎలాగా అనుకున్నప్పుడు నాకు ఈ హ్యాబిట్ పేరింగ్ చాలా హెల్ప్ అయింది. యోగా అవ్వగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, మళ్ళీ వాటర్ తాగేటప్పుడు విత్ గ్రాటిట్యూడ్, అలాగా మళ్ళీ యాజ్ సూన్ యాజ్ మెడిటేషన్ అవ్వగానే వాటర్ తాగటం, వాటర్ తాగే బిఫోర్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం. సో వాష్రూమ్ యూస్ చేయగానే వచ్చి గ్రాటిట్యూడ్ చెప్పుకొని వాటర్ తాగటం. ఇలాగా ఒక టాస్క్ అవ్వగానే
ఇంకో టాస్క్ వాటర్ తాగే ముందు ఇలాగ పేరింగ్ చేసుకున్నప్పుడు నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. సో అలాగా కొంచెం టెక్నిక్స్ అటు ఇటు మీరే మార్చి మీకు ఏది బెస్ట్ టెక్నిక్ అక్కడ పెట్టగలుగుతున్నారు అనేది మీ యొక్క క్రియేటివ్ టాలెంట్తో ముందుకెళ్తుందండి. ఓకే, ఇప్పుడు యూ కీప్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ టుడే అండ్ మేకింగ్ ఇట్ హార్డ్ టు స్లీప్. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్? సెంటరింగ్ టెక్నిక్, రైట్? సెంటరింగ్ మొత్తం బాడీ అంతా రిలాక్స్ చేసుకుని బ్రీదింగ్ తీసుకుని గ్రౌండ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మీకు స్లీప్ అనేది త్వరగా వస్తుంది. బేసికలీ యోగ నిద్ర చేయాలి ఇక్కడ. కంప్లీట్ బాడీ రిలాక్స్ మసిల్స్ చేసి డీప్ బ్రీదింగ్ అలా ఎంత స్లోగా తీసుకుంటే అంత స్లోగా తీసుకుని ఎంత కంప్లీట్గా వదిలి ఆ వదిలిన తర్వాత కూడా ఆ కంప్లీట్ ఎంటీనెస్ని ఫీల్ అవుతాం కదా లంగ్స్, అది ఫీల్ అవుతూ మళ్ళీ స్లోగా డీప్ బ్రీదింగ్ తీసుకున్నప్పుడు అలా ఒక 10 minutes కంటిన్యూస్గా చేస్తే చాలా చక్కగా నిద్ర పడుతుందండి. ఓకే, ఏ ఫ్రెండ్ ఆర్ ఏ కొలీగ్ choose something you wanted. This technique can help you transform that feeling. Choose something you wanted. సో ఇక్కడ మనం ఒక ప్లాన్ వేసుకుని ఆ అచీవ్ వాళ్ళే చేశారంటే మనం కూడా అచీవ్ చేయగలం. కాబట్టి థింక్ లైక్ ఎ మాంక్, యాక్ట్ లైక్ ఎ వారియర్ చేస్తూ దీనికి మనం చేయగలం అనేది చూసుకోవాలి. రీఫ్రేమింగ్ చేసుకోవచ్చు. యా, దోస్ టూ ఆర్ బెస్ట్ టెక్నిక్స్. ఓకే, someone cuts in front of you and you feel irritated racing. So which technique can help you stay calm? Reframing or centering, questioning yourself. యా, ఆ టైంలో రీఫ్రేమింగ్ ఇస్ ది బెస్ట్ అండ్ క్వశ్చనింగ్ కూడా హెల్ప్ అవుతుంది. You feel anxious before a client call, interview or new meeting. Which technique can help you feel confident? సో ఇక్కడ మనము యాంకర్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు, పవర్ పోస్ట్ యూజ్ చేయొచ్చు, అలాగే సెంటరింగ్ కూడా చేయొచ్చు. ఆల్ ద అబౌవ్. You have a long to-do list, feel stressed. Which technique can help you manage it calmly? సెంటరింగ్ అవ్వచ్చు, అలాగే సెంటరింగ్ అయ్యి 5 minutes ఒక మంచిగా ఒక ప్లానెడ్గా వెళ్ళొచ్చు. బ్రేక్స్ తీసుకుంటూ మధ్యలో అండ్ స్టెప్పింగ్ స్టోన్ కన్సిస్టెన్సీగా కన్నా బ్రేక్స్ తీసుకుంటూ సెంటరింగ్ అవుతే చాలా బాగుంటుంది ఇక్కడ. Your thoughts keeps distracting you while meditating. Which technique can help you return to focus? సో సెంటరింగ్ టెక్నిక్ హెల్ప్ అవుతుందండి, రైట్? మెయిన్గా సెంటరింగ్ టెక్నిక్ బాడీ అంతా లూజ్గా ఫ్రీగా వదిలేస్తూ దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ స్లోగా నార్మల్ బ్రెత్కి వస్తే మెడిటేషన్ అనేది బాగా అవుతుంది. You want to exercise but feel lazy or tired. Which technique can help you begin? 5-minute రూల్ చక్కగా అప్లై చేయొచ్చు. అండ్ స్టెప్పింగ్ స్టోన్ కూడా అప్లై చేయొచ్చు. టీమ్ రూల్ కూడా అప్లై చేయొచ్చు. ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో యూ కీప్ డిలేయింగ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ లైక్ పేయింగ్ బిల్స్, రైటింగ్ ఏ రిపోర్ట్. విచ్ టెక్నిక్ కెన్ హెల్ప్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ? 5-minute రూల్ అప్లై చేయొచ్చు, రైట్? యా, 5-minute రూల్ బాగా హెల్ప్ అవుతుందండి ఇక్కడ.
Next, I use social media only for positive and learning purpose. Agree or disagree? Okay. I meditate daily at a fixed time without distraction. Agree. Yeah. I enjoy cooking and try to stay mindful while preparing food. Agree. Yes. I give full attention to my kids without checking my phone. I will make it as a habit. I will do it every day sometimes. ఇంకేమైనా అదర్ రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. Okay. It's your choice. Okay. Now, when it comes to folding clothes, what usually happens? I do it right after laundry, neatly and happily, and I delay it and it piles up for days. I fold them, but not regularly. Uh, Only when guests comes. Ever and ever. I ask someone else to do it. సో 5 minute రూల్ అప్లై చేయండి దీనికి. ఓకే. అండ్ స్టెప్పింగ్ స్టోన్ టెక్నిక్, ఈ రెండు పవర్ఫుల్ టెక్నిక్. దీనికి కన్సిస్టెంట్గా 5 minutes చేయండి రోజు చాలు. సో వెన్ యూ go out or plan your meals, how do you choose food? I plan and choose Sadvik healthy options mindfully. I eat what's available or what I crave. I start healthy but end up eating extra or sweets. Skip meals sometimes, overeat later. సో ఇలాంటి టైంలో ఏం చేయాలండి? ఫుడ్కి మెయిన్, ఫుడ్కి వాటర్కి గ్రాటిట్యూడ్ టెక్నిక్ ఇంకా అవసరం అన్నమాట. 1 week అలా కంటిన్యూస్గా ఓకే సింపుల్గా థ్యాంక్ యూ వాటర్, ఐ ఫీల్ వెరీ ఎనర్జెటిక్, యు ఆర్ కూలింగ్ మై బాడీ అని బాగా ఫీలింగ్తో ఒక్క 1 week చేసి చూడండి, సూపర్ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీల్ స్నాక్ తీసుకున్నా కూడా ఆ టైంలో గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే మీకు ఒక్కసారి కాన్షియస్ అయిపోతారు. జంక్ ఫుడ్ తిన్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే ఓకే అప్పుడు మీరు చాలా కాన్షియస్గా తింటారు కాబట్టి ఒక లడ్డూతో ఫినిష్ చేయకపోతుంది. ఓకే. సో అదండి. నెక్స్ట్ లాస్ట్ వన్. During family time, what's your usual pattern? I fully present, enjoy the moment with them. I am here physically, but my mind is busy or distracted. I plan family time, but often cancel or postpone. I feel tired and prefer to be alone. సో ఇలాంటి టైంలో ఏం చేయాలండి? సెంటరింగ్ టెక్నిక్. టేక్ డీప్ బ్రెత్స్ బిఫోర్ ఫ్యామిలీ టైం టు స్టే కామ్ అండ్ ప్రెసెంట్. అంటే అప్పుడు దాకా వర్క్ బాగా చేస్తుంటారు, ఇంకా ఆ టైంలో మీ టైం కావాలనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ టైం, రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అక్కడ ఫుల్గా ఫ్యామిలీ టైమే కాదు, మీ టైం కూడా ఇచ్చుకోవాలి. యా యా సో 4 members షేర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ ఈ మెటీరియల్ ప్రిపరేషన్కి మీరు సమ్ బుక్స్ ఫాలో అయ్యే ఉంటారు కదండి? చాట్ జీపీటీని ఫాలో అయ్యానండి నేనైతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద హానెస్ట్ ఆన్సర్. యా సో అటామిక్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ విన్నాము, అవేమన్నా చదివారా అని కన్ఫర్మ్ చేస్తాను. అవన్నీ పెట్టుకున్నాం బుక్కులు, కానీ డీప్ మెడిటేషన్లో నాకు వేరే బుక్ కనెక్ట్ అయ్యాను, థాట్స్ ఎమోషన్స్కి. అండ్ సారు ఎన్ఎల్పి ట్రైనర్ కాబట్టి సారు తను ఎప్పటి నుంచో క్లాసెస్ అన్నీ తీసుకుంటున్నారు. సార్ టెక్నిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ కంబైన్ చేసి ఈ కోర్స్ చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బోత్ ఆఫ్ యూ, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఇలాంటివి
డ్యూరింగ్ అవర్ కాలేజ్ డేస్ అప్పుడు చదువు అంటే ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు మనకి టీచర్స్ చెప్తారు. ఇప్పుడు లైఫ్లో అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసే టైంకి మనకి అవి గుర్తొస్తాయో రావో తెలియదు, కానీ ఇలాంటి సెషన్స్ హెల్ప్ అస్ టు రీగెయిన్ అగైన్ దోస్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మ్యామ్. అండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బాగానే అందరూ ఇంట్రెస్ట్గా వచ్చారు, బట్ వేరే క్లాసెస్ ఉండటం వల్ల మీరు అటు ఇటు అయ్యారు. బట్ ఐఎమ్ హోపింగ్ మీరు చక్కగా వీడియోస్ ఫాలో అవుతున్నారని. ఆ, దీని గురించి మీరు ఒక వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఒక వీడియో ఒక 30 to 40 seconds రికార్డ్ చేసి పంపిస్తే ఇట్ విల్ రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే వేరే వాళ్ళు ఇది మోటివేట్ అయ్యి నెక్స్ట్ పెట్టే సెషన్స్కి అటెండ్ అవుతారు. సో యా, మీ ఫీడ్బ్యాక్ చాలా హెల్ప్ అవుతుంది. ఏదర్ వీడియో రూపంలో కానీ ఆర్ గూగుల్ రివ్యూస్లో కానీ నేను షేర్ చేస్తాను. ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్. సార్ ఒక క్వశ్చన్. Yes, yes. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం అంటే ఇప్పుడు మీరంతా చిన్నవాళ్ళు, ఇప్పుడు నేను పెద్దాన్ని. ఆధ్యాత్మికంగా మనం వెళ్ళాలంటే ఇవన్నీ టెక్నిక్స్ అన్ని కూడా ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళకి ఏదో మీలా చిన్న పిల్లలకి పనికి వస్తాయి, కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి కావాలంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా కాన్సన్ట్రేషన్ బట్టి ఇక ఏమి బంధాలు అన్ని పక్కన పెట్టేదానికి ఏమన్నా అఫర్మేషన్స్ ఉన్నాయా అండి? సో ఇప్పుడు మీరు ఒక భగవద్గీత బుక్ చదవదాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీకు కొంచెం ఎనర్జీ ఫీల్ అవ్వాలి. సో అలాంటి టైంలో వాళ్ళు కొంచెం ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఒక శ్లోకం ఆర్ 2 శ్లోకాలు చేద్దామని చేస్తున్నాను. సో డైలీ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతూ చేయాలి అని అనుకునేటప్పుడు ఈ టెక్నిక్స్ మీకు హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. Yes. ఒక బుక్ చదవాలన్నా దీనికి అవుతుంది. మెడిటేషన్ మీరు పెంచి చేయాలన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకుంటే ఈ టెక్నిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అండి. దుర్గ గారు వల్ల మాత్రం నేను మెడిటేషన్ అప్పుడు 5 years దాదాపు దుర్గ గారు మీరు నాకు పరిచయం. అప్పటి నుండి మధ్య మధ్యలో వస్తా పోతా ఇక దుర్గ గారు కంటిన్యూ చేస్తున్న దగ్గర నుంచి మెడిటేషన్ నేను కంటిన్యూగా యాడ్ అవుతానే ఉన్నాను. అంటే ఎప్పుడు మాట్లాడలేదు కానీ మెడిటేషన్కి వస్తాను కంపల్సరీ. దానివల్ల మెడిటేషన్ మాత్రం బాగా డెవలప్ అయిందండి. దుర్గ మ్యామ్ మీరు మాత్రం చాలా థ్యాంక్స్. చాలా చేంజెస్ వచ్చినాయి నాకు. అది మీరు చెప్పినట్లు మిగతా అంటే పిల్లల దగ్గర ఉంటున్నాను ఇప్పుడు. స్ట్రెస్ అవన్నీ చాలా వరకు తగ్గి చాలా హ్యాపీగా ఉంటున్నాను ప్రజెంట్. ఈ టెక్నిక్స్ అన్ని కూడా చేయకపోయినా మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా టెక్నిక్స్ అన్ని వాడినట్టు. సింపుల్. సెంటరింగ్ టెక్నిక్ కావచ్చు, యాంకరింగ్ టెక్నిక్ కావచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అరుణ గారు ఒకసారి వీడియోస్ అన్ని మళ్ళీ వినండి, హెల్ప్ అవుతాయి. ఇది యూస్ కాదు అన్నది ఏమి లేదు. ఎక్కడో దుక్కున సెంటరింగ్ మీకు నిద్ర బాగా పట్టేయాలి. మెడిటేషన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువ థాట్స్ వస్తుంటాయి, అప్పుడు సెంటరింగ్ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్లాస్ కి మా అమ్మాయిని జాయిన్ చేయొచ్చండి. అంటే తను డాక్టర్, ఇక్కడ నేచురోపతి డాక్టర్. తను జాయిన్ చేయొచ్చా? అయ్యో ప్లీజ్, ఎవరు వచ్చినా పర్లేదు. మీకు తెలుసు కదా సార్ అవంతిక? Yes ma'am. Yes. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీ యొక్క టెస్టిమోనియల్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. ఐ హోప్ ఈ సెషన్స్ మీకు బాగా హెల్ప్ అవుతున్నాయి అయినాయి అనుకుంటాను. సో మళ్ళీ మనం డిసెంబర్లో పెట్టుకుందాము. దీంతో పాటు దీన్నే ఇంకొంచెం ఈజీగా మీరు ఎలా చేయవచ్చు అనేది మనం చూద్దాము. తప్పకుండా మ్యామ్. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అండ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ రెగ్యులర్ గా జాయిన్ అవుతూ టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు,
థ్యాంక్ యూ అండి. అండ్ నేను చాలా టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఒకసారి రీక్యాప్ అయ్యాయి మీకు చెప్పడం. సో నాకు ఒక అడ్వాంటేజ్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీరు NLP-లో చెప్పిన ఒక మనిషి మీద మనకి అవర్షన్ గా ఉన్న ద్వేషం అన్నప్పుడు కొన్ని టెక్నిక్ చెప్పారు కదా సార్, అవి మాత్రం అవును. చాలా ఉపయోగపడ్డాయి సార్. అవి మాత్రం జీ. చాలా ఇప్పుడు అంటే 3 years బ్యాక్ No. నేను ఇప్పుడు నేర్చుకుంది. డిసోసియేషన్ టెక్నిక్ అంటారు.